మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. నిందితులపై ఎక్సైజ్ పోలీసులు 540 పేజీలతో కూడిన ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం నిందితుల అరెస్టు తర్వాత పూర్తి స్థాయి ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకు 29 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతవరకు జయచంద్రారెడ్డి, అతని పిఏ రాజేష్, గిరిధర్ రెడ్డి, అతని అనుచరుడు అన్బురాజు ఆచూకీ ఇంకా దొరకలేదు. అయితే ఈ కేసులో కీలక నిందితులైన A1 జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు, కట్టారాజు, జోగి రమేష్ సోదరుల కోసం తంబళ్లపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. శ్రీదేవి, ఇవాళ అక్టోబర్ 3వ తేదీన కల్తీ మద్యం కేసు ఒక్కసారిగా బహిర్గతమైంది. అప్పటి నుంచి సిట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి కేసును వేగవంతం చేస్తున్నారు. సిట్ అధికారులు ఈ కేసులో స్పీడ్ పెంచారని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా దాదాపు 60 రోజులు కేసు నమోదు చేసిన 60 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన నేపథ్యంలోనే ఇవాళ నకిలీ మద్యం కేసు సంబంధించినటువంటి దాదాపు 540 పేజీల ఛార్జ్షీట్ని అయితే దాఖలు చేశారు. దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి జయచంద్ర, అలాగే జయచంద్ర రెడ్డి, అలాగే రాజేషు, అలాగే అతని సోదరుడు గిరిధరు, అన్బురాజును వీళ్ళు ఇంతవరకు ఆచూకీ లభించలేదని చెప్పేసి సిట్ అధికారులు అయితే పోలీసులు భావిస్తున్నారు. అదే కాకుండా దాదాపు ఇప్పటి వరకు విచారించినటువంటి వాటిని పూర్తి సమాచారం మేరకు ఇవాళ సిట్ అధికారులు అయితే దాదాపు 540 పేజీలు దాఖలు చేశారు. ఈ కల్తీ మద్యం కేసులోనే అప్పుడు సంఘటనా స్థలంలో జరిగినటువంటి డైరీ ఆధారంగా పూర్తి సమాచారాన్ని మరింత లోతుగా విశ్లేషణ చేస్తున్నారు. ఈ లోతుగా విశ్లేషణ చేసే క్రమంలోనే దాదాపు మరోమారు కస్టడీ పిటిషన్ కోరుతూ సోమవారం దాఖలు చేస్తూ ఉన్నారు. ఈ కస్టడీ పిటిషన్లో దాదాపు A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు, అలాగే అతని సోదరుడైనటువంటి జగన్మోహన్ రావు, అదే కాకుండా కట్టారాజు, అలాగే జోగి బ్రదర్స్, మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్, అతని సోదరుడు జోగిరాము, వీళ్ళని విచారించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి తంబళ్లపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్ ఆధారంగా మరోమారు విచారించే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. ఈ నకిలీ మద్యం కేసులను ఇప్పటి వరకు విచారించిన నేపథ్యంలోనే దాదాపు ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అదే కాకుండా దాదాపు 6 కానిస్టేబుల్ను కూడా బదిలీ చేశారు. దీంట్లో ఉన్న అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయం ఉందని చెప్పి గుర్తించి వీళ్ళని సస్పెండ్ చేశారు. ఇద్దరిని సస్పెండ్ చేశారు, మరో 6 బదిలీ చేశారు. ఇదే కాకుండా ఈ నకిలీ మద్యం కేసులో ఎవరెవరితో ఎక్కడెక్కడ ప్రమేయం ఉంది, ఏ మేరకు ప్రమేయం ఉంది అనే కోణంలో కూడా సిట్ అధికారులు లోతుగా విచారణ సాగిస్తున్నారు. అదే కాకుండా కాల్ డేటా ఆధారంగా కూడా ఎవరెవరితో సంభాషించారు ఏంటి అనే కాల్ డేటా ఆధారంగా కూడా విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా, అలాగే అనంతపురం జిల్లాలో బెల్ట్ షాపులతో పోలీస్ అధికారులతో సత్సంబంధాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో మరింత పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది, అలాగే బదిలీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కల్తీ మద్యం వ్యవహారంలో పాలు పంచుకున్నటువంటి అదే ప్రమేయం ఎక్కువగా ఉన్నటువంటి నిందితులుగా పేర్కొన్నటువంటి జనార్దన్ రావుని, అలాగే జగన్మోహన్ రావుని, అలాగే కట్టారాజుని, అదే కాకుండా జోగి బ్రదర్స్ని, వీళ్ళందరినీ కూడా విచారిస్తే మరింత సమాచారం బయటపడుతుందని చెప్పి భావించి మరోమారు కస్టడీ పిటిషన్కి దాఖలు చేస్తున్నారు సిట్ అధికారులు. అలాగే 78 మద్యం షాపులకు సంబంధించినటువంటి బెల్ట్ షాపులకు సంబంధించిన లావాదేవీల వివరాలన్నింటినీ కూడా విచారణ చేపడుతున్నారు. అదే కాకుండా ఈ 78 బెల్ట్ షాపుల వద్ద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులతో ఎలాంటి సంబంధాలు ఉంది ఏంటి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే కోణంలో కూడా విచారణ సాగిస్తూ వస్తున్నారు. అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యక్షంగా వీటిని ఎప్పటికప్పుడు నిర్వీర్యం ఎదుర్కోవాల్సినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లాలో నిమ్మక నీరెత్తులు వ్యవహరిస్తూ ఉందని చెప్పి భావంతోనే ఎక్సైజ్ శాఖ అధికారులపై ఒక ప్రత్యేకంగా నిఘా కూడా విధించారు. ఆ మేరకు విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 6 కానిస్టేబుల్ను బదిలీ చేశారు. ఇద్దరు సిఐ, ఒక సిఐ అధికారి, ఒక హెడ్ కానిస్టేబుల్ అధికారిని ఇద్దరిని కూడా సస్పెండ్ చేసింది ఎక్సైజ్ శాఖ. సిట్ అధికారులకు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అదే కాకుండా ఇప్పటికు అంటే విజయవాడ నుంచి మొలకల చెరువు వరకు నకిలీ మద్యం వ్యవహారం మొత్తం కూడా సాగుతూ ఉందని చెప్పి కూడా ఒక కోణంలో సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఆ మేరకు మరోమారు విచారించేందుకు కూడా సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ సోమవారం దాఖలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది శ్రీదేవి.